మొత్తానికి ఆల్మోస్ట్ అన్ని రిజల్ట్స్ వచ్చేసినాయి JNTH 1112 బీటెక్ తప్ప. ఇంకా బీఫార్మసీ ఎగ్జామ్స్కి వీటికి సంబంధించిన టైం టేబుల్స్ ఇవన్నీ రిలీజ్ అవ్వడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ RCRవి ఫస్ట్ పెట్టించుకుంటారు కదా, ఇందుట్లో కనుక చేంజ్ కాకపోతే ఛాలెంజ్ వాల్యుయేషన్కి వెళ్తే ఏమైనా ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టాపిక్లో పెడితే ముందు నాకు తెలిసి ఎక్కువ శాతం మంది RC కూడా కాదండి, రివాల్యుయేషనే పెట్టుకుంటారు. సో రివాల్యుయేషన్ పెట్టుకుంటే 15% చేంజ్ ఉండాలి ఫస్ట్ వాల్యుయేషన్ సెకండ్ వాల్యుయేషన్కి. అయితే అప్పుడు చేంజ్ కాలేదనుకోండి, ఇంకా నాకు నమ్మకం ఉంది, నేను రాయగలుగుతాను, నేను బాగా రాశాను, నేను పాస్ అవుతానన్న నమ్మకం ఉంటే మీరు 10,000 కట్టి ఛాలెంజ్ వాల్యుయేషన్ కడతారు. సో కట్టిన తర్వాత వాళ్ళు ఒక స్కాన్డ్ కాపీ బుక్లెట్ ఇస్తారు. దాన్ని చెక్ చేసుకొని ఉండినట్టయితే ఒకరోజు మిమ్మల్ని యూనివర్సిటీకి పిలవడం జరుగుతుంది. వాల్యుయేషన్ జరిగేటప్పుడు ఒక ప్రొఫెసర్ని అలాట్ చేసిన తర్వాత మీది కనుక కరెక్ట్ అయ్యి ఉండి 15% అంటే రీవాల్యుయేషన్ మళ్ళీ లెక్క ఉండదు. ఫస్ట్ టైం రాసినప్పుడు వాల్యుయేషన్ అయింది చూసారో, దానికి ఇప్పుడు ఛాలెంజ్ వాల్యుయేషన్ దానికి 15% చేంజ్ కనుక వస్తే మీకు 9,000 రూపాయలు మీ వెనక్కి ఇచ్చేస్తారు. 1,000 రూపాయలు మాత్రం మీకు పేపర్ వాల్యుయేషన్ ఛాలెంజ్ వాల్యుయేషన్ చేసిన ప్రొఫెసర్కి ఇచ్చేస్తారు. అందుకని చెప్పేసి ఛాలెంజ్ వాల్యుయేషన్కి వెళ్ళదలిచిన వాళ్ళు మీకు నమ్మకం ఉంటేనే బాగా మీకు అనిపించడం కదండి, కరెక్ట్గా రాసినవి అన్ని టెక్స్ట్ బుక్లో కరెక్ట్గా ఉన్నాయా లేవా, అన్నీ అలాగే రాసామా అని నమ్మకం ఉంటేనే ఛాలెంజ్ వాల్యుయేషన్, లేకపోతే డబ్బులు కూడా బొక్క అవుతాయి. 15% చేంజ్ ఉంది అక్కడ, లేకపోతే పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓకేనా? సో చాలామంది స్టూడెంట్స్ దీని గురించి అడుగుతున్నారు.